ఇంకోటి అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అధికారం లేదు ఎట్లా చూస్తున్నారంటే జనరల్గా పార్టీ భవిష్యత్తు ఎలా చూస్తున్నారు? భవిష్యత్తు ఉంటుందా? బీఆర్ఎస్కి భవిష్యత్తు కొనసాగుతుంది అనుకోవచ్చా? అంటే వాళ్ళు నా ఉద్దేశంలో అయితే వాళ్ళు బీఆర్ఎస్ని రద్దు చేసి మళ్ళీ టీఆర్ఎస్గా పునరుద్ధరిస్తే తెలంగాణ అనేది 3 అక్షరాల పదం కాదు, అది సెంటెన్స్ కాదు, పేరు కాదు, అది 3 కోట్ల ప్రజల ఆవేదన, గుండె చప్పుడు. అది టిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్. అది చాలా మంది ఏమనుకుంటారు ఇది 3 అక్షరాల పేరు అనుకుంటారు, కాదు అది. మేము ఆ రోజు టిఆర్ఎస్ అని పార్టీ ఆవిర్భావం చేసిన రోజు ఇది 3 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చేటువంటి ఒక గొప్ప పేరు అనుకున్నాం. అంత దాని వెనుక అంత ఆలోచన చేసి ఏర్పాటు చేయాలి. ఇప్పుడు సపోజ్ మీ పేరు రవిచంద్రారెడ్డి అంటే తల్లిదండ్రులు ఆ రవిచంద్రారెడ్డి పేరు పెట్టేటప్పుడు ఆ రవికి అర్థం తెలిసి చంద్రకాంత్ తెలిసి వాళ్ళు పేరు పెడతారు. అట్లనే అంటే ఆ పేరుకు సార్థకత తీసుకురావాలని మన తల్లిదండ్రులు కోరుకుంటారు, ఆశిస్తారు. వాళ్ళు ఓ వెంకన్న, లేకపోతే ఒక గోపన్న, లేకపోతే సమ్మక్క, ఒక సార్లమ్మ, లేకపోతే భగత్ సింగ్, ఒక గాంధీ, లేకపోతే ఒక అంబేద్కర్ పేరు పెడతాడు. ఎందుకు పెడతారు? అరే నువ్వు కూడా అంబేద్కర్ లెక్క కావాలి, నువ్వు గాంధీ లెక్క కావాలి, నువ్వు మార్క్స్ లెక్క కావాలి, నువ్వు లెనిన్ లెక్క కావాలి, నువ్వు భగత్ సింగ్ లెక్క కావాలి. దేవుళ్ళ పేరు పెడతారు, ఎల్లమ్మ, పుల్లమ్మ, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర్లు, అది ఇది ఎన్నో పేర్లు పెడతారు. ఎందుకు పెడతారు? ఉద్దేశంతో పెడతారు. మరి అలా టిఆర్ఎస్ అనేది అది 3 కోట్ల ప్రజల యొక్క గుండె చప్పుడు, ఆవేదన, బాధ, కష్టము, సంఖ్యలు అనే దాంతో పెడితే నువ్వు ఎందుకు మార్చినావు ఎవరికి తెలియదు. మరి భారతదేశం వెళ్ళదలుచుకున్నప్పుడు ఇంకా నీకు తెలంగాణ అక్కర్లేదన్నట్టే కదా, అవసరం లేదన్నట్టే కదా. నీకు ఈ తెలంగాణకి బంధం దిగిపోయినట్టే కదా, ఆ పేగు బంధం దిగినట్టే కదా. మరి నువ్వే నాకు ఈ తెలంగాణ ప్రజలు వద్దనుకున్నప్పుడు ప్రజలకు నువ్వెందుకు? ప్రజలకు నువ్వెందుకుగా? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, మీరు ఆడ కూర్చున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉంటుందో అక్కడి నుంచి కూడా ఇక్కడికి అంతే దూరం ఉంటుంది. నువ్వు నన్ను వద్దనుకున్నప్పుడు నేను ఎందుకు వద్దనుకోవద్దు? నువ్వు టీఆర్ఎస్ వద్దనుకున్నావు, తెలంగాణ వద్దనుకున్నావు, మరి పో, వెళ్ళుకోపో, ఇక్కడ పోయి వెళ్ళుకోపో, ఏం చేసుకుంటావో చేసుకో. ఎవరొద్దు అంటాను నిన్ను? నువ్వు దేశాన్ని వెళ్ళుకుంటావా, ప్రపంచాన్ని వెళ్ళుకుంటావా? ఎవడు ఇది స్వేచ్ఛ ఉంది, ప్రపంచంలో ఎక్కడైనా పోవచ్చు, ఏదైనా చేయవచ్చు. వద్దని ఎవడు అంటాడు? వ్యాపారాలు చేసుకుంటారా, రాజకీయాలు చేసుకోవచ్చు. అట్లే బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ మార్చుకోవడం బెటర్ అంటారా? వెంటనేగా నువ్వు మళ్ళా ఆలస్యం చేయకుండా బీఆర్ఎస్ పేరుని తక్షణం ఎట్లనైతే ఒక లెటర్ ద్వారా టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసినావు అట్లనే బీఆర్ఎస్ ని మళ్ళా టిఆర్ఎస్ గా చేసి నాది తెలంగాణ, మాది తెలంగాణ, ఇది ప్రజల తెలంగాణ, ఇది 4 కోట్ల ప్రజల తెలంగాణ. టిఆర్ఎస్ అంటే ఒక వ్యక్తిది కాదు, ఒక కులాన్ని కాదు, ఒక కుటుంబాన్ని కాదని ఎప్పుడైతే చేసిన తప్పు ఒప్పుకొని ప్రజలకు చేసిన తప్పు చెప్పుకుంటే ప్రజలు ఎప్పుడు క్షమిస్తారు. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. కాబట్టి జరిగిన తప్పును ఒప్పుకోవాలా, చేసిన తప్పును ఇప్పుడు మేము ఉన్నాం. 2014లో తప్పు చేసిన ఒప్పుకుంటలేమా? తప్పును ఒప్పుకుంటే మనం ఏమన్నా కిరీటాలు పడిపోతాయా? ఏం పోవు కదా. తప్పును ఒప్పుకోవడం అనేది కనీస ధర్మం. అది ధర్మం, న్యాయం, సత్యం అని మాట్లాడే మనము తప్పుడు జరిగినప్పుడు ఒప్పుకుంటే తప్పేంది? అయ్యా నాయన తెలంగాణ తెచ్చి 2014 తర్వాత మనం తప్పు చేసినాం, ఇప్పుడు మళ్ళా తప్పు చేయొద్దని అనుకొని భావించి మనం మాట్లాడితే చేస్తే ఎవరేమన్నారు. అట్లనే ఇప్పుడు వీళ్ళు కూడా వెంటనే బీఆర్ఎస్ పేరును రద్దు చేసి టీఆర్ఎస్ గా చేసుకుని ప్రజల్లో ఉండి 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినంటే మామూలు విషయం కాదు. అయినప్పటికీ